అందరికీ నమస్కారం. చాలా సంతోషం, మంచి పరిణామం, శుభం. మన కోసం ఈ చుట్టుపక్కల జీవించే 1,00,000 కుటుంబాలకి చక్కటి ఆక్సిజన్, చక్కటి వాతావరణం సృష్టించాలా. మనం మురుగు కూపంలో బతుకుతున్నాం, దాని నుంచి ప్రజానికాన్ని బయటకు తీసుకురావాలా. ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలలో లేక్స్లో ఉన్నటువంటి మంచి వాతావరణం తీసుకురావాలని వచ్చినటువంటి మహానుభావులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలాగే మన మిత్రులు శ్రేయోభిలాషి నెక్సెస్ వాళ్ళ కుటుంబం ప్రత్యేకంగా సిఎస్ఆర్ ఫండ్ నుంచి మన ప్రాంతంలో ఈ లేక్ తీసుకొని కష్టపడి మానిటరింగ్ చేస్తూ ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి నెక్సెస్ బాల్ టీం అందరికీ కూడా పేరు పేరున అభినందనలు, శుభాకాంక్షలు. అలాగే వేదిక మీద ఉన్నటువంటి జవహర్ నాయక్ గారు, నిలేష్ సింగ్ గారు, అలాగే నిషిక్ జోషి గారు, హర్ష గారు, అలాగే తన్వీర్ గారు, బ్లాక్ స్టోన్ గ్లోబల్ ఎరీనా గారు, హారిస్ గారు, అన్నిటికన్నా మరి లేక్స్ అమ్మడి తిరుగుతూ, నదులమ్మడి తిరుగుతూ వాతావరణంలో మార్పు తీసుకురావాలి, నేను దీనికోసమే పనిచేస్తా, నా జీవితాన్ని దీనికోసమే త్యాగం చేస్తా అని రాష్ట్రాలు, దేశాలు తిరుగుతున్నటువంటి మల్లిక్ ఆనంద్ గారికి, అలాగే లోకంలో మా కోఆర్డినేషన్ చేస్తున్న రామ్ లక్ష్మణ్, స్థానిక కార్పొరేటర్ మా శ్రీకాంత్ గారికి, మా చుట్టుపక్కల కాలనీల మా కుటుంబ సభ్యులకి అందరికీ కూడా పేరు పేరు నమస్కారం. మీ అందరికీ కూడా తెలుసు, మేము ఇక్కడ స్నానం చేసేవాళ్ళం, ఈత ఈదేవాళ్ళం, నీళ్లు తాగేవాళ్ళం అనే పరిస్థితుల నుంచి వాసన చూస్తే ₹1,00,000 హాస్పిటల్కి బిల్లు కట్టాలనే పరిస్థితికి వచ్చింది. पूरा सीवरेज टैंक बन गया. पहले अभी वाटर टैंक बनाना बोल के आनंद साहब डायरेक्शन दिया, ऐसा बंड बना था बोल के भी इधर किसको भी नहीं मालूम. बनने के बाद ऐसा होता क्या बोल के थोड़ा लोगों पूछा, थोड़ा लोगों क्या पूछा, क्या है भाई टैंक को पूरा बंद कर दे रहे, मैं टैंक को डेप्थ ले रहे, ये सब पब्लिक के लिए, वॉकिंग फिरने के लिए, बच्चों फिरने के लिए, बड़े लोगों फिरने के लिए वॉकिंग ट्रैक बना रहे, ग्रीनरी का बीच में फिरने के लिए कर रहे बोले तो थोड़ा लोगों सुना, थोड़ा लोगों डराया, केस लगा तो बोलती. అటువంటి సిచ్యువేషన్లో ఈ లేక్ తయారు చేసుకుంటాం. ఇందాక ఆనంద్ గారు అందరికీ అర్థం కాకపోవచ్చు, అంతకుముందు మోహన్ ముద్రేజ్ వాళ్ళంతా కూడా మాకు చెప్తా ఉండే, అన్న దానిలో దిగితే చచ్చిపోతారు, దానిలో 15 ఫీట్లు 20 ఫీట్లు 30 ఫీట్లు సొరంగాలు ఉన్నాయి, సొరంగాలన్నింటినీ కూడా పూడ్చి స్లడ్జ్ మొత్తం కూడా తీసి, మరి మా మిత్రులు అయితే క్రికెట్ కాంపిటీషన్ కూడా పెట్టారు. टोटल क्लीन करने के बाद अंदर पानी नहीं, उसके टाइम में क्रिकेट टीम्स खेला, 2-3 टीम हम बहुत तो समर में बहुत एंजॉय किया. क्रिकेट टीम्स में कंपटीशन भी चला. कभी भी लैंड टैंक में लैंड ग्राउंड नहीं देखा, स्लज क्लीन करके ग्राउंड कैसा रहता, क्या वो नीचे क्या है सब देख के अभी बोला भगवान हैदराबाद में बड़ा बारिश आता बोल के पहले सोचा हुई, अभी भी कम आया, फिर भी पानी आके नीचे से बोट्स खींचे. मेरे हिसाब में ये साफ पानी नहीं रहता, पूरा सर्च क्लीन हो गया, पानी तो पूरा इस सराउंडिंग बोट्स में वाटर लेवल्स बढ़ गया. एक बिल्डिंग्स सब देख रहे आप, 30-40 बोट्स का बिल्डिंग है, कम से कम एक बिल्डिंग में
एक प्रेमिसेस में 1050, 2040, 600, 700 मिनिमम छोटा बिल्डिंग में भी 500 फैमिलीज है। बड़ा बड़ा फैमिली सारा, बहुत IT एम्प्लॉयज है, इंडस्ट्रियल एम्प्लॉयज है, बिजनेसमैन है, रिटायर्ड एम्प्लॉयज है। ऐसा सिचुएशन में हम लोगों को ये वरम प्रसाद किया आप लोगों, భగవాన్ వరం చేశారా? ఎందుకు ఈ మాట అంటున్నా అంటే పొగడటం కోసం కాదు. కరోనా మూమెంట్లో మన కుటుంబాలు మనం చూసుకోగలిగామా? ఆక్సిజన్ 400 రూపాయలు పెట్టి సిలిండర్ ఈ రోజు కొంటా ఉంటే ఆ రోజు 8,000 రూపాయలు పెడితే కూడా హాస్పిటల్లో సిలిండర్ దొరికిందా? ఆక్సిజన్ సిలిండర్. ఇవాళ మంచి చెట్ల మధ్యన వాకింగ్ ట్రాక్, గ్రీనరీ, మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం ఈ కార్యక్రమం చేశారు అని అంటే ఈ సంవత్సరం కొంచెం వాటర్ కొంత ఎఫెక్ట్గా లేదు. నెక్స్ట్ ఇయర్ బ్రహ్మాండమైనటువంటి ప్యూర్ వాటర్, గతంలో దోసెడితో పట్టుకుని తాగే నీళ్లు అనే రీతిలో షార్ట్ టైంలో మారబోతుంది అంటానికి ఎటువంటి సందేహం కూడా లేదు. లేక్ మ్యాన్ ఇండియా ఇక్కడ ఉంటే ఫిష్ మ్యాన్ ఇండియా అక్కడ ఉన్నాడు. 1.5 kg చేప పెంచాడు. ఇంతకుముందు ఆనంద్ గారు చేసినటువంటి చెరువులో 1.5 kg చేప ఇప్పటికి 3 సార్లు పెట్టాడు చేపలు. అలాగే దీనిలో చేపలు వస్తాయి, మరి పురుగులు కానీ నాసు కానీ శుభ్రంగా బ్రహ్మాండంగా క్లీన్ చేస్తారు. ఇందాక మన ఆనంద్ గారు కానీ శ్రీకాంత్ గారు చెప్పారు, ఎవరికి ఎవరు రెస్పాన్సిబిలిటీ కాదు, మనకి మనమే రెస్పాన్సిబిలిటీ. వస్తూ ఉన్నారు, కార్లో వస్తూ ఉన్నారు, 2 వీలర్స్ మీద వస్తూ ఉన్నారు, చక్కగా ఇంట్లో చెత్త చెదారం తీసుకొచ్చి షార్ట్ పుట్ లాగా కవర్లో చెరువులు వేసి ఇప్పటికి కూడా వెళ్తూ ఉన్నారు. మన మీద ఉన్నది ప్రతి కాలనీలోనూ కానీ ప్రతి అపార్ట్మెంట్లో కానీ ఒక ఇద్దరిని సమయం కేటాయించగలిగే సోషల్ వర్కర్స్ని ఒక టీం తయారు చేసుకోండి. ఇంకా మనం కొత్త వాతావరణాన్ని ఏం సృష్టించాలి, ఈ ప్రాంతానికి మనం మంచి వాతావరణానికి ఏమి ఇవ్వగలుగుతాం? మన దాతలు వచ్చారు, బ్రహ్మాండంగా చేశారు. ఉన్న వాతావరణాన్ని మెరుగైన రీతిలో ఏ రకంగా తీసుకెళ్ళాలి, ఏ రకంగా మనం ఎంజాయ్ చేయాలి. ఇక్కడ ఉన్న వాళ్ళలో మేజర్ వాతావరణం మన కాలం అయిపోయింది. కనీసం మన పిల్లల భవిష్యత్తు, మనవాళ్ళ భవిష్యత్తు మంచి వాతావరణాన్ని ఇద్దాము అనే కాన్సెప్ట్గా మనకి రాకపోతే ఈ సమాజాన్ని మనం పాడు చేసిన వాళ్ళు అవుతాం. దయచేసి దూరం ఆలోచించండి. దాతల్లాగా మంచి గైడ్ లైన్స్ ఇచ్చి ఈ మురుక్కుప్పల్లో బతుకుతున్నారు, ఈ వాతావరణాన్ని మారుతాం అని చెప్పి ఒక దేవుడు లాగా వచ్చారు. మన దగ్గరికి వచ్చి చేయవలసిన అవసరం వాళ్ళకి ఏమిటి? ఇంకెక్కడైనా ఖర్చు పెట్టుకోలేదా డబ్బులు? మనం ఖర్చు పెట్టుకోవట్లేదా? కానీ మనకి భగవంతుడు మంచి అవకాశం ఇచ్చాడు, మనసు కలిగించి మన ప్రాంతానికి పంపాడు. ఇక్కడ ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లీగల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సర్వే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆక్యుపేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే కంప్లైంట్, అంటే కంప్లైంట్, పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చినటువంటి సందర్భాలు మనం చూసాం. అన్నిటినీ అధిగమించి ఒక లేక్ చేయాలి అంటే మరి ఆనంద్ గారు చెప్పారు, 5 సంవత్సరాలకు కూడా ఒక లేక్ చేయలేకపోయాం. మనం 5 సంవత్సరాలకు కూడా లేక్ చేయలేక ఎన్నో ఫోర్సులు పెట్టుకున్నా, హైడ్రాలు పెట్టుకున్నా, న్యాయస్థానాల్లో దోషులుగా నిలబడ్డా పనులు చేయలేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఈ స్థాయికి వచ్చామంటే ఇది చాలా గొప్ప విషయం. మన దాతల్ని మనమందరం కూడా అభినందించాల్సిన అవసరం ఉన్నది. అభినందించడే కాక ఈ వాతావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాపాడుకోకపోయినట్టయితే మళ్ళీ పాత వాతావరణం వస్తే సమాజం బాగుపడదు. మరి మంచి అవకాశాలు మనకు వచ్చినాయి. నన్ను 3 సార్లు శాసనసభ్యుడిగా చేశారు. నాకు దాతలు లాంటి, ఆనంద్ గారు లాంటి, నెక్సెస్ బాల్ లాంటి మిత్రులు అందరూ వచ్చారు. ఇవాళ మన కోసం గంటల తరబడి జర్నీ చేసి
ఫ్లైట్లో వచ్చి మనకు సమయం కేటాయించారు, వీడియో తీశారు. ఏ రాష్ట్రంలో ఏ రకంగా చేశాం, ఏ వాతావరణం బాగుంది, దానికైనా మెరుగైన వాతావరణం అంచెలంచెలుగా ఒక ట్యాంక్కి, రెండో ట్యాంక్కి, మూడో ట్యాంక్కి, నాలుగో ట్యాంక్కి మార్పులు ఏ రకంగా తీసుకొస్తున్నారు అనేది మనం కళ్ళారా చూస్తూ ఉన్నాం. అలాగే మన దగ్గర 5 చెరువులు మన కార్పొరేటర్ స్వార్థంతో ఏం చేశారంటే అన్ని నాటిజన్లోనే కావాలి. అక్కడ పటేల్ చెరువు అన్నాడు, అక్కడ హెచ్ఎండి స్వర్ణపురి దగ్గర ఒక చెరువు, ఈ చెరువు మరి లక్ష్మీనగర్లో ఒక చెరువు, మియాపూర్లో ఒక చెరువు, అన్ని నా దగ్గరే కావాలి. సరే ఒక్కొక్క డివిజన్లోనే కంప్లీట్ చేద్దామని చెప్పి మొదలుపెట్టాం. అన్ని మంచి ప్రోగ్రెస్లో ఉన్నాయి. ఈరోజు ఇది ఇనాగ్రేషన్ చేసుకున్నాం. మిగిలినన్నీ కూడా 80% ప్రోగ్రెస్లో ఉన్నాయి. 80% ప్రోగ్రెస్లో ఉన్నాయి. 80% ఇందాక ఆనంద్ గారు చెప్పిన ప్రకారం లేక్స్ అన్నీ చేద్దాం. కంకణం కట్టుకోండి, కాన్సంట్రేషన్ చేయండి, చక్కటి సలహాలు సూచనలు ఇవ్వండి, మా కోఆపరేషన్ చేయండి, ఈ చెరువులన్నీ బాగు చేస్తామన్నారు. ఎంత మంచి మాట, ఎంత గొప్ప మాట. చెరువులు బాగు చేస్తే మన ఆరోగ్యానికి కొదవ ఉండదు. పార్కులు లేవు, పార్కులు కబ్జా చూస్తూ ఉన్నారు. పంచాయతీ లేఅవుట్లు అంటున్నారు, దొంగ స్టాంపులు అంటున్నారు, సచిమైన సంతకాలు పెట్టుకున్నారు. అయినా పార్కులు పోతా ఉన్నాయి. కనీసం చెరువులన్నా కాపాడుకుందాము అని అంటే లీగల్ లిటిగేషన్స్ ఎన్నున్నా కూడా అధిగమించి కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎక్కడికైనా పోతాం, ఎన్ని డబ్బులైనా తెస్తాం, ఎన్ని లీగల్ ప్రాబ్లమ్స్ అయినా ఎదుర్కొంటాం. మీరు సహకరించండి, మీ సలహాలు సూచనలు ఇవ్వండి, మంచి మాట చెప్పండి. లిటిగేషన్లకు సపోర్ట్ చేయకుండా మన వాతావరణంలో మీరు సహకరించే కార్యక్రమం చేస్తే మీ ప్రాంతాలు బాగు చేసే కార్యక్రమం మాది, మనందరిది. అలాగే ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళగానే ఈ ట్రాఫిక్ దృష్టిలో పెట్టుకుంటే 1605 కోట్లు ఇచ్చారు. అలాగే నాలాలకి 200 కోట్లు ఇచ్చారు. రివిట్మెంట్ వాల్ కట్టుకోండి, ఇక కొత్తగా కబ్జాలు కావద్దు. అలాగే రోడ్ల విషయంలో డబ్బులు ఇచ్చారు. ఇంకా కూడా ఎక్కడికైనా నిధులు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాం. అభివృద్ధి విషయంలో ఎక్కడ కూడా నిధులు లేవనే కొరత లేకుండా ఒక సివరేజ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటిని కూడా ఎక్కడా లేని విధంగా హైదరాబాద్ నగరంలో మొట్టమొదటిసారిగా మన కాన్స్టిట్యున్సీకి ఎండి గారిని పిలిపించి, ఆల్ కార్పొరేటర్స్ని పిలిపించి మీటింగ్ పెట్టి వాటిని కూడా సాల్వ్ చేసే కార్యక్రమాన్ని తీసుకున్నాం. మీ అందరికీ కూడా తెలిసి ఇన్ని వానలు పడినాయి. ఆనంద్ గారు చెప్పారు, ఎక్కడ లేని విధంగా వర్షాలు పడినాయి. మనం ఏమైనా వాటర్ స్టోర్ చేసుకోగలిగామా? మన ప్రెమిసెస్లో పడిన వాటర్ని కనీసం మన ప్రెమిసెస్లో హార్వెస్టింగ్ చేసుకోగలిగామా? బోర్లో ఉన్నటువంటి వాటర్ లెవెల్స్ని పెంచుకోగలిగామా? ఇవాళ కలిసిపోతే రేపటి సంగతి రేపు ఆలోచిద్దాం. రేపు ఇందాక మహానుభావుడు మన గురించి తెలియక ఆనంద్ గారు ఒక మాట అన్నాడు, 5,000 లీటర్లు 1000 రూపాయలట. మనం 8,000 రూపాయలు పెట్టి కొంటున్నాం. 8,000 से खरीद कर रहे 5,000 लीटर. ऐसा सिचुएशन फेस करा, बहुत पानी का तकलीफ हुआ, बहुत पब्लिक स्कूल आने लिए तो फैमिली का साथ गाँव में जा रहे, कम से कम उधर अच्छा पानी पियेंगे बोल के. ऐसा सिचुएशन से तकलीफ से हैदराबाद पॉपुलेशन चल रहा. गोदावरी से पानी आ रहा, कृष्णा से पानी आ रहा, सिंगूर मंदिरा से पानी आ रहा, पूरा खाली हो रहा. सीवरेज ट्रीटमेंट प्लांट्स कम है. ऐसा सिचुएशन में आप लोगों आके मेरा बहुत अच्छा सजेशन देके टैंक बना के अच्छा वातावरण दिया, आपको धन्यवाद दे. ప్రత్యేకమైనటువంటి పేరున కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారందరి తరఫున మీ అందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు.